ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది. రుణం తీరిపోయిందా? ఎందుకు? ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాను, మాస్టర్ కూర్చున్న కుర్చీలో మేకులు కొట్టావు. అది పసితనం. హై స్కూల్లో చేర్పించాను, టీచర్ మీద రాకెట్లు వదిలావు. అది కుర్రతనం. కాలేజీలో చేర్పించాను, లెక్చరర్ కి లవ్ లెటర్స్ రాశావు. అది యవ్వనం. వాడి కాళ్ళు విడి కాళ్ళు పట్టుకొని నీ కోసం ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈ రోజు నువ్వు దానికి వెళ్ళనంటున్నావు. ఇదేంటనురా, పొగరబోతున్నావా? ఓవర్గా మాట్లాడకండి. ఏంటి మీరు ఇప్పించింది పెద్ద ఉద్యోగం? అదేనా గవర్నర్ పోస్టా? ఒక గ్రాడ్యుయేట్ చేయాల్సిన పని అది. ఆఫ్టర్ ఆల్ కిరాణా కొట్లో లెక్కలు రాసి ఉద్యోగం. రోడ్డు మీద 10 రూపాయలకి అమ్మే క్యాలిక్యులేటర్ చేస్తుంది ఆ పని. అంతవరకు వచ్చావా? Yes. అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీల్లేదు. పోరా బయటికి. నాన్న, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేద్దు నాన్న. అమ్మా నాన్న, దయచేసి మీ ఇద్దరు నన్ను క్షమించండి. అమ్మా నాన్న ఉండి కూడా నన్ను అనాథం చేయకండి అంటా అనుకుంటున్నాను. అంత సీన్ లేదు. మీ ఇద్దరు లేకపోతే నేను డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ ఉంది, అక్కడ మా ఫ్రెండ్ శివ ఉన్నాడు. ఆ నన్ను ఏ రేంజ్ లో డెవలప్ చేస్తాడో నువ్వే చూస్తావు మిస్టర్ నాగరాజ్.